హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్, రైటర్ డైరెక్టర్ని. ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్ష 10వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ 10వ ఎపిసోడ్ అగ్ని పరీక్ష ఏంటంటే, ఇది అగ్ని పరీక్ష అన్నారు కానీ ఇది పరీక్ష అయితే అగ్నే, కానీ ఇక్కడ అగ్నే అంత ఫైర్ ఏం లేదు, మామూలే అని చెప్పడానికి ఏంటంటే, ఇక్కడ మొదట ఈ ఆడిషన్స్ అప్పుడు కనిపిస్తున్న ఒక ఊపు ఇప్పుడు కనిపించట్లేదండి. ఇదే విషయం నేను అనడం కాదు, మన యాంకర్ శ్రీముఖి అన్నారు. ఆ ఆడిషన్ అప్పుడు కనిపిస్తున్న ఒక జోష్ ఇప్పుడు కనిపించట్లేదు, తగ్గిపోయింది. తర్వాత ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకొని ఇక నుండి ది బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తామంటేనే నేను జడ్జెస్ని పిలుస్తాను. ఎందుకంటే గత ఎపిసోడ్లో జడ్జెస్ చెప్పా చేయకని వెళ్ళిపోయారు. మరి శ్రీముఖి కూడాను కనీసం హాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం, కొత్త ఎపిసోడ్లో కలుద్దాం ఇట్లా చెప్తారు కదా. తన 13 ఏళ్ళ యాంకరింగ్ కెరీర్లో ఇంతవరకు ఎప్పుడు కూడాను క్లోజింగ్ చెప్పకుండా ఆమె వెళ్ళలేదన్న, మొట్టమొదటిసారి క్లోజింగ్ చెప్పి వెళ్ళిన రికార్డ్ అనేది ఈ బ్యాచ్కి దక్కిందని ఆమె ఘంటాపథంగా చెప్పేసింది అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే, ఆమె వీళ్ళకి క్లాస్ పీకిన తర్వాత జడ్జెస్ రానని కూడా మొరాయించారట. రానని మొరాయిస్తే ఇప్పుడు మీరు నాకు మీ అంతా కలిసి ఒక ప్రామిస్ చేయండి. ఏంటా ప్రామిస్ అంటే, మేమంతా ఇక నుండి ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుని ఆడతాం, ఇక మేము అన్ని విషయాల్లో కూడాను ఖచ్చితంగా ఉండి ఆటను తెలుసుకుని మరి ఆడతామని ఒక ప్రామిస్ని ఆమె తీసుకొని, ఆ తర్వాత నేను పిలవడానికి వెళ్తాను, అది కూడా పిలుస్తాను కానీ వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు అంటూ ఒక షోకి ఒక చిన్న షో పుట్టప్ ఇచ్చే ప్రయత్నం చేసి హైప్ చేసి విపరీత ప్రయత్నం చేశారు శ్రీముఖి గారు. ఎనీహౌ మొత్తానికి ఏంటంటే, ముగ్గురు జడ్జెస్ కూడా రావడం జరిగింది. ముగ్గురు జడ్జెస్ కూడా సీరియస్గా వచ్చి వాళ్ళు మీరు ఇక్కడ నుండి సీరియస్గా తీసుకోవాలంటూ ఓకే మీరు చూడండి ఒకసారి ఆ క్లాసు, అది కాస్త మెటీరియలిస్టిక్గానే ఉన్నాయి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఈ జడ్జెస్ ముగ్గురులోనే నవదీప్, బిందు, అభిజిత్. నవదీప్, బిందు, అభిజిత్లో నవదీప్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్టు మాత్రం తన ఫేస్లో కనిపిస్తుంది. అంటే తను ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ ఇచ్చారు సీరియస్నెస్ చూపించడానికి. బిందు వచ్చేసి తను సీరియస్లో నవ్వుతూ ఎలా మాట్లాడుతూ చురకలు అంటించాలో ఆ విధంగా చురకలు అంటించింది. ఏంటంటే, మీ మీద నాకు కోపం కాదు, ఒక కన్సర్ను, అదేవిధంగా స్ట్రాటజీతో ఆడండి, లేదా ఈ ఆటని ఆడాలని ఆడండి, అంతేగాని ఒక స్ట్రాటజీ గెలిపై ఫెయిల్ అవుతున్నారు, అలా కాకుండా స్ట్రాటజీ లేకుండా పోనీ ఎలా పడితే అలా ఆడుతున్నారు, ఒక ఆటను ఆటలా ఆడుతున్నారు అంటే అది లేదు. ఇవతల స్ట్రాటజీకి వెళ్ళట్లేదు, అవతల ఆట ఆడినట్టు ఆడట్లేదు, ఎటుగాక రెండింటికి చెడ్డ రేవట్లా తయారవుతున్నారు మీరు అంటూ ఆమె కూడాను ఇంకో చురక్ కూడా అంటించిందన్న. ఎస్పెషల్లీ మనీష్కి మీరు చురక్ కాదు, అది ఆమె పుషప్ ఇస్తున్నట్టే కనిపించింది. మారల్స్ అని చెప్తూ మీరు ఎక్కువగా మారల్స్పై వెళ్ళి ఆటను కొట్టు చెడగొట్టుకుంటున్నారు. అందులో మారల్ ఉందా లేదా, ఎథిక్స్ ఉన్నాయా లేవా, అది గెలుపా ఓటమే అనేది మేము చూసుకుంటాం కదా, మీరెవరు, మీ మట్టుకు మీరు ఆడండి, అందులో మారల్స్ కోసం వెళ్ళి మీరు అన్యాయం అయిపోద్దా అని చెప్తూ ఆమె ఇచ్చిన చొరకలోని ఎంకరేజ్మెంట్ ఉండండి. అంటే అది చొరక కాదు, అది షోల్డరింగ్ చేసి అనుకోవచ్చు. అంటే తెగిపోతున్న దాన్ని షోల్డరింగ్ చేసి అంటించే విధానం అదో రకమైన చొరక. బట్ ఏంటంటే అది చొరక కాదు, షోల్డరింగ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చినప్పటికీ ఇక జడ్జెస్లోని నవదీప్ గారు, బిందు గారు అయిపోతే ఇంకా అభిజిత్ గారు కోపంగా ఉంటారా, కామెడీగా ఉంటారా, సీరియస్గా ఉంటారా అనే విషయంలో ఎప్పుడు కూడా కొంచెం ఆయన ఒకలాగే ఉంటుంది, ఆయన తాలూకా ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడాను. నెక్స్ట్ ఇంకోటి స్కోప్ ఈ 10 ఎపిసోడ్లో కూడాను నవదీపు కనిపించినంత హైలైటు, బిందు గారు మాట్లాడినంత మాటలు, ఈ రెండిట్లోనే అభిజిత్ తక్కువనే చెప్పుకోవాలి జడ్జెస్లోని. ఓకే, ఆయన సంయమనం పాటిస్తున్నారా, సమయం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారా అనేది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది. తర్వాత వచ్చినప్పటికీ శ్రీజ ఏం చెప్తుందంటే సారీ చెప్పిందండి. ఎందుకంటే గత ఎపిసోడ్లో నేను చెత్త పక్కింట్లో వేసానని చెప్పడం, అలా వేసేయమని చెప్పడం అనేది అది నా మైనస్ అని, దీనికి నాకు సారీ అని చెప్పేసి జడ్జెస్కి సారీ అడగడం జరిగింది. ఇక విషయానికి వస్తే, ఈ ఎపిసోడ్లోని 5 టీములుగా విడదీశారండి. 2 టీములు కాదు, 3 టీములు కాదు, 5 టీములు. 5 టీములుగా విడదీసింది ఏంటంటే, నిన్న ఫెయిల్ అయ్యారు, సంచాలకులుగా ఫెయిల్ అయ్యారు కదా మనీషుని, షాకిబ్, పవన్. నిజాన్ని చెప్పాలంటే నిన్న ఎల్లో కార్డు ఇవ్వలేదు. అది కొంచెం అర్థమవుతుంది ఏంటంటే, ఎల్లో కార్డు ఇస్తే మనీషు, షాకిబ్, పవన్కి ఇవ్వాలి. అందులోని ఒకవేళ మనీష్కి ఇచ్చినట్లయినట్లేదు, మనీష్ అనే హౌస్ నుండి మరి ఇంకా శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి మనీష్కి ఇవ్వకుండా ఆపి ఎపిసోడ్ని
మధ్యస్థంగా ఆపేసి వెళ్ళిపోయారు అనేది ఒక కోణం. కొంతమంది డిస్కషన్ ఏంటంటే మనీష్కి ఇవ్వాలి ఎల్లో కార్డు, రెండో ఎల్లో కార్డు వస్తుంది కాబట్టి మనీష్ ఇంటి నుండి వెళ్ళిపోతాడు కాబట్టి మనీష్ని ఫేవర్ చేస్తున్నందుకు గాను ఈయన షో పట్టుపిచ్చి ఎపిసోడ్ ఆపేసి వెళ్ళిపోయారు, మనీష్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లోకి వెళ్తాడు చూడండి అనేది ఒక వర్గం మాట్లాడుకుంటుంది. మరొక వర్గం ఏంటంటే అతను తెలివైన వ్యక్తి కాబట్టి మనీష్ అనే వ్యక్తి ఎక్కడో దగ్గర మోరల్స్ ఎథిక్స్ అని పట్టుకున్నాడు కాబట్టి అక్కడ అతను మిస్ అవుతున్నాడు, దాంట్లో నిద్ర లేపితే మాత్రం ఆయన ఇక్కడ నుండి ఆట బాగా ఆడతాడని చెప్పేసి మరికొంతమంది అనుకుంటున్నారు అన్నమాట. ఇది పబ్లిక్ టాక్. సో అదేవిధంగా ఇక పవన్కి షాకిబ్కి ఇవ్వాలంటే షాకిబ్ కూడా పాపం కష్టపడి వస్తున్నాడు కదా, ఎందుకులే వెళ్ళి ఇవ్వడం అని ఆలోచించారు. పవన్ కూడాను మరి సరే అని ఎందుకో మొత్తానికి ఏంటంటే మొత్తం అందరి యొక్క ఫెయిల్యూర్స్ కూడా ఏంటంటే ఈ ఆట నిన్నటి ఆట డిస్కనెక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ మొదలెట్టినప్పుడు ఏంటంటే మనీష్, షాకిబ్, పవన్ ముగ్గురు కూడాను ఆటల అట్టిపందులాగా గత ఎపిసోడ్లో ఎంటర్ అయ్యి ఆ తర్వాత వాళ్ళ సంచాలకులుగా మారి ఉన్నందుకు గాను ఈసారి వాళ్ళ ముగ్గురికి ఒక టీం ఇవ్వడం జరిగింది. వాళ్ళ ముగ్గురులో మీరు ఒక లీడర్ని ఎంచుకోండి అన్నట్లయితే వాళ్ళ ముగ్గురు డిస్కషన్ చేసుకుని ఫైనల్గా పవన్కి లీడర్గా ఎంచుకున్నారు. పవన్ అనే వ్యక్తి ఆ ముగ్గురికి లీడరు, దాన్ని బ్లూ టీమ్ అని పేరు పెట్టారు. తర్వాత పవన్ అనే వ్యక్తి మిగతా ముగ్గురు కాంబినేషన్ చేసి నీకు ప్రత్యర్థులుగా పెట్టుకో అంటే తను శ్వేత, శ్రేయ, నాగని ఎంచుకున్నారు. అసలు వాళ్ళ ముగ్గురు ఎందుకు ఎంచుకున్నావు అంటే వాళ్ళు కాస్త నాకన్నా అంటే వాళ్ళ మీదైతే నేను గెలవగలను ఇట్ట మాటలు గోడ మీద పిల్లి మాటలు మాట్లాడుతుంటే తప్పని నవదీప్ వచ్చి వాళ్ళు నీకన్నా తక్కువగా ఉంటారు కాబట్టి నువ్వు ఎంచుకున్నావు, నువ్వు గెలవడానికి ఈజీగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పు అంటూ ఆయన లోపల్లో ఉన్న మరో నవదీప్ని బయటికి తీశారన్నమాట. ఆ విధంగా అప్పటికి అని భయపడుతూ చెప్పాడు. భయం వద్దు, కరెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలిగినోడే ఇక్కడ ఉండగలడు, కాన్ఫిడెంట్గా చెప్పండి. అవును ఎస్ అని చెప్పేసి తను తల ఊపడం జరిగింది. ఆ విధంగా శ్వేత, శ్రేయ, నాగా అనేవాళ్ళు ఒక్క బ్యాచ్కి వస్తే అక్కడ వాళ్ళ ముగ్గురులో కూడా ఎంచుకోమంటే ఇక శ్వేత అనే టీం లీడర్గా వాళ్ళు ముగ్గురు ఎంచుకున్నారు. మరి వాళ్ళ ముగ్గురు మధ్య డిస్కషన్ ఏమైందని పూర్తిగా చూపించలేదు, కటింగ్లు చేసి ఫైనల్గా నాగా నీ ఒపీనియన్ అడిగితే శ్వేత అని చెప్పారు. ఆ ముందు ఏం జరిగిందో మన ఎపిసోడ్లో వాళ్ళు చూపించట్లేదు కాబట్టి ఎడిటింగ్లో కట్ అయిపోయింది కాబట్టి ఏం జరిగిందో మనకు తెలియదు, మనం చెప్పలేము. ఆ తర్వాత అనూష అయితే ఆ ముగ్గురికి కానీ ఎల్లో అని పేరు పెట్టారు టీంకి. ఆ తర్వాత శ్వేత ఎంచుకోవాలి, అనూష, హరీష్, ప్రియాని ఎంచుకున్నారు. హరీష్, అనూష, ప్రియాని ఎంచుకున్నది ఏంటంటే వాళ్ళ ముగ్గురులోని ఎందుకు ఒక లీడర్ని ఎంచుకోమన్నట్లయితే హరీష్, ప్రియ వాళ్ళు కొంచెం కొట్టుకోవడం జరిగిందండి, కాస్త చేపల మార్కెట్ కనిపించింది. అయితే అందులో వచ్చినప్పటికీ హరీష్ అంటే ఎవరిదైనా శైలిలో వాళ్ళు కొట్టుకున్నారు. అంటే కొట్టుకున్నారు మీన్స్ అదే వాదులాడుకున్నారు. అంటే కొట్టుకున్నాం కాదు, ఫిజికల్ అని కాదు, వాదులాడుకున్నప్పుడు అప్పుడు హరీష్ వచ్చేసి నేనైతే అంటే ఇక్కడ నేనే ఎవరికైనా లీడర్ అంటున్నప్పుడు అప్పుడు ఎంటర్ అయింది మన శ్రీముఖి. ఎంటర్ సరే నేను ఒక క్లారిటీ ఇస్తానన్నట్టు ఒక ఊరు పెద్దలాగా రచ్చబండలోకి వచ్చినట్టు, సరే హరీష్ నువ్వైతే ఎవరికి ఓటేస్తావు అంటే నేను అనుషకే లీడర్కి ఇస్తానని. సరే అనుష నువ్వెవరికి ఇస్తావు అంటే అనుష వచ్చి హరీష్కి ఇస్తానని. సో ఇక ఆ తర్వాత ప్రియాకి అడిగేటప్పుడు ప్రియా నువ్వెవరికి ఇస్తున్నావు అన్నట్లయితే ప్రియా వచ్చేసి అనుషకి ఇస్తున్నాను లీడర్షిప్ అన్నారు. ఎందుకంటే నువ్వు మనిషిగానే కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడింది అనమాట హరీష్కి ప్రియా. అంటే తను ఓకే తను ఆడడానికి వచ్చాడు కాబట్టి కొన్ని మాటలు సీరియస్గా తీసుకోడు, తను ఆర్ట్నే సీరియస్గా తీసుకుంటాడు హరీష్, కానీ కొంచెం వ్యక్తిగతంగా ఆమె వెళ్ళడం కూడా కనిపించింది ప్రియ. అయితే ఆ విషయంలో మీరు పర్సనల్గా రావద్దు అని వారించాడు హరీష్, కానీ మరి ఓకే అనుకొని విడిచిపెట్టేసాడు. ఆ తర్వాత ఇమీడియట్లీగా వాళ్ళు లీడర్ని ఎంచుకున్నప్పటికీ అనూష లీడర్ అయినప్పటికీ వాళ్ళు ఇంకొక టీంని ఎంచుకోవాలి. ఆ టీంని ఎంచుకున్న కోణంలో అప్పుడు హరీష్ మొక్కలో కాస్త నవ్వులు కూడా కనిపించాయి. అంటే ఇమీడియట్గా మర్చిపోయాడనే సెన్స్ అయితే కనిపించింది అక్కడ. సరే తర్వాత అప్పుడు అనూష ముగ్గురు ఎంచుకోవాలంటే మరి ఇప్పుడు అనూష టీంకి గ్రీన్ అనే పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనూష శ్రీజ, దివ్య, కల్కిని ఎంచుకున్నారు. శ్రీజ, దివ్య, కల్కిని. ఈ శ్రీజ, దివ్య, కల్కి విషయంలో ఏంటంటే ముగ్గురిని ఎందుకు లేడీస్ ఎంచుకున్నారంటే హరీష్ ముగ్గురు కొప్పులు ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటే చూద్దామని చెప్పేసి అన్నారు. అంటే శ్రీజ, కల్కి, దివ్య. సో ముగ్గురు ఒకలాటలో శ్రీజ ఇంకా దమ్ము ఆమె ఇంకా అంతే హై అలా ఉంటుంది, ఆ వాయిస్ అంత ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా దివ్య వచ్చేసి నేనేలత, మీ ఇద్దరికంటే నేనేలత అంటే నేనైతే ఇలా చేస్తాననే కోణంలో ఆమె ఎక్కువగా నేనైతే ఇలా చేస్తానని చెప్పడంలో కాస్త ఆమె పైన తక్కువ హడావుడి ఎక్కువ అనే విషయంలోని కొంచెం ఆ మార్క్ కూడా ఉంది ఆమెకి దివ్యకి. ఆ తర్వాత కల్కి వచ్చినప్పటికి ఏంటంటే ఆమె ఆల్రెడీ ఒకసారి బ్యాడ్ అనిపించుకుంది, తర్వాత వెరీ గుడ్ అనిపించుకుంది. ఇప్పుడు ఏంటంటే కల్కి వచ్చేసి ఎస్ నేను ఏదైనా చేయగలను అనే సెన్స్లో కల్కి కొంచెం హైపర్లో మాట్లాడడం కూడా ప్రారంభమైంది మన శ్రీజ మీద.
సో ఆ విధంగా ఇక ఇందాక అన్నం చూసారు చేపల మార్కెట్ అని చెప్పేసి అన్నాను కదా, ఎవరికి హరీషు అనూష ప్రియ దగ్గర ఇక్కడికి వచ్చినప్పటికీ చేపల మార్కెటే కాదు అసలు వదిలే బాగోదు. ఆ విధంగా అక్కడ ఒక మీద ఒకరు కై 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 అని మేము మరి వాదులాడుకోవడం జరిగింది. అప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇక శ్రీజ దివ్య నువ్వు ఎవరు కోటేస్తావు అని అడిగితే దివ్య వచ్చేసి కల్కి పేరు చెప్పడం జరిగింది. కల్కికి నువ్వు ఎవరు కోటేస్తావు అంటే కల్కి దివ్య పేరు చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీజ వచ్చినప్పటికీ కల్కి పేరు చెప్పింది. ఈ విధంగా ఏంటంటే కల్కికి 2 ఓట్లు వచ్చాయని చెప్పేసి కల్కి లీడర్ అయింది. ఆ టీంకి రెడ్ అని పేరు పెట్టారు. తర్వాత వచ్చినప్పటికీ ఫైనల్గా మిగిలింది ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరంటే మరి ప్రసన్న, డాలియా అండ్ పడాల కళ్యాణ్. ఈ పడాల కళ్యాణ్, డాలియా, ప్రసన్న ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో వచ్చినప్పటికి లీడర్ ఎవరు? ప్రసన్న ఆల్రెడీ ఒకసారి లీడర్ అయ్యారు, డాలియా ఆల్రెడీ 2 సార్లు లీడర్ అయ్యింది. ఇంక ఒకసారి కూడా లీడర్ అవ్వలేదు పడాల కళ్యాణ్ అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా జస్ట్ లేదు డిస్కషన్ జరిగింది వీళ్ళ ముగ్గురులో. డిస్కషన్ జరిగి ఫైనల్గా ఏంటంటే పడాల కళ్యాణ్నే ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే డాలియా, ప్రసన్న ఇద్దరు కూడా పడాల కళ్యాణ్కి ఓటేశారు. దాంతో పడాల కళ్యాణ్ గెలిచాడు, 2 ఓట్లు పడ్డాయి. దాన్ని బ్లాక్ అండ్ వైట్ టీం అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్, బ్లాక్ అండ్ వైట్ అనే 5 టీములు ఉన్నాయి. ఈ 5 టీముల నుండి వచ్చిన నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈరోజు వచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడ కొన్ని 2 ఐటమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క టీం నుండి ఒక్కొక్కసారి వెళ్ళాలన్నమాట. అంటే ముగ్గురు ఉన్నారు కదా, ఒక్కొక్కరు రావాలన్నమాట. అలాగే 5 వస్తారన్నమాట. 5 వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ ఒక 2 ఐటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ రెండిట్లో ఏది ఫేకు ఏది రియల్ చెప్పాలన్నమాట. చెప్పిన తర్వాత 5 బాక్సులు ఉంటాయి. పరిగెట్టి వెళ్ళి చెప్పేసి బాక్స్లోని వాళ్ళ తాలూకా ఒపీనియన్ పెట్టాలి. అయితే ఒపీనియన్ పెట్టేటప్పుడు ఫస్ట్ వెళ్ళిన ఫస్ట్ బాక్సులు పెడతారు, సెకండ్ వెళ్ళిన సెకండ్ బాక్సులు పెడతారు, థర్డ్ వెళ్ళిన థర్డ్ బాక్సులు పెడతారు కదా. ఆ విధంగా పెట్టేటప్పుడు ఏంటంటే ఒపీనియన్లో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రియల్ అన్నారనుకోండి, ఆ ఫస్ట్ ఎవరైతే 5 బాక్సులో ఎవరిది ముందు రియల్ అంటే రియల్ 1వ బాక్సులు ఉండొచ్చు, 3వ బాక్సులు ఉండొచ్చు, 5వ బాక్సులో వాళ్ళు కూడా ఉండొచ్చు ఇది రియల్ అని. అయితే మొట్టమొదటి బాక్సులు ఎవరు పెట్టారో వాళ్ళ ఒపీనియన్ కన్సిడర్ చేసి ఆ బ్యాచ్కి మార్క్ వేస్తారనమాట. ఇక ఫేక్ అని చెప్పేసి అంటే ఒకవేళ అబద్ధ ఆన్సర్ అనుకోండి, అబద్ధ ఆన్సర్ అయిన వాళ్ళకి కన్సిడరేషన్ చేయరు. ఒకవేళ అందరూ అబద్ధం ఆడారు అనుకోండి ఎవరికి మార్కు రాదు. అంటే అందరూ కూడా తప్పు ఆన్సర్ చెప్తే అబద్ధం కాదు, అందరూ తప్పు ఆన్సర్ చెప్తే ఎవరికి మార్కు రాదు. ఇది రియల్ ఫేక్లో. సో ఆ విధంగా ఏంటంటే ఇది చూస్తే మీకు ఒకసారి అర్థమవుద్ది, మీరు ఒకసారి చూడండి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ షో చూసిన వాళ్ళకి నేను మాట్లాడేది ఈజీగా అర్థమవుతుంది, చూడని వాళ్ళు కూడా అర్థం చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ చూస్తేనే దీని మధ్య ఉంటుంది. అప్పుడు నేను చెప్పేదాని మీద ఒక క్లారిటీ ఉంటుంది. ఇక ఆటకు వచ్చే ఈ ఆటలో మొట్టమొదటి ఏం చేశారంటే 2 కేకులు పెట్టారండి. 2 కేకులు పెట్టారు. 2 కేకుల్లో వచ్చినప్పటికీ పోల్చమన్నారు ఏది రియల్ ఏది ఫేక్ అని చెప్పేసి. అప్పుడు ఏంటంటే 5 టీముల నుండి 5 రావడం జరిగింది. 5 వచ్చారు. కేక్ చూసినప్పటికీ ఏ రియల్ కేకు, బి ఫేక్ కేక్ అని కొంతమంది, బి రియల్ కేకు, ఏ ఫేక్ అంటే ఇక్కడ వచ్చినప్పటికి అందరూ కూడా ఏని రియల్ కేక్ అని పెట్టారండి, బీని అందరూ ఫేక్ కేక్ అని పెట్టారు. వచ్చినప్పటికీ ఇక్కడ 1 నుండి 5 వరకు చూశారు. అప్పుడు వచ్చినప్పటికీ ఫైనల్గా వచ్చి చూసినప్పటికీ ఏ రియల్ కేక్, అందరూ కూడా బీ రియల్ కేక్ అని చెప్పేసి పెట్టారు. చూసినప్పుడు అక్కడ కాస్త కామెడీ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే చూసి ఒక్కొక్కరు చెప్పారు అది అలా ఉందని కాబట్టి అనుకున్నాం, ఇది ఎలా ఉందని అనుకున్నాం కాబట్టి ఇందులో అందరూ తప్పు ఆన్సర్ కాబట్టి మొత్తం ఇంటికి వెళ్ళిపోయారు, కూర్చున్నారన్నమాట. ఎవరికి ఇక్కడ ఆన్సర్ రాలేదు. సో అదేవిధంగా వచ్చి రెండోది వచ్చినప్పటికి 2 లేడీస్ వచ్చారు. లేడీస్ వచ్చి వాళ్ళు మోకాల వరకు ఉంటాయి వెనక జుట్టు, ఆ జుట్టుతో వచ్చారు. ఆ జుట్టుతో వచ్చింది ఏది రియల్ హెయిర్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే జడ్జెస్ క్లియర్గా చెప్పారు, ఒకవేళ ఆబ్జెక్ట్ అయితే మీరు ఆ క్వశ్చన్ అడగడానికి ఉండకపోవచ్చు, మనుషులు వస్తే మాత్రం మీరు వాళ్ళకు క్వశ్చన్ అడగవచ్చు, దాన్ని బట్టి మీరు ఏది రియల్ ఏది ఫేకు అనేది తెలుసుకోవచ్చు అన్నారు. సో ఆ విధంగా ఏంటంటే అదొక ఉంది. బట్ 2 లేడీస్ వచ్చి నిల్చున్నాక చూశారు. 2 లేడీస్ వచ్చినప్పటికీ ఇక్కడ 5 వచ్చి 5 టీముల నుండి 5 వచ్చారు. వచ్చి ఏది రియల్ ఏది మామూలు అంటే సవరం పెట్టుకున్నారు అంటే ఎక్స్టెన్షన్ పెట్టుకున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది. చూసినప్పుడు అందరూ ఒక్కొక్కరు వాళ్ళదైన శైలిలో చెప్పారు. ఇక శ్రీజ అయితే మరీ కామెడీగా నాదైతే రెడ్ శారీ కట్టుకుని ఆమెది ఫేక్ అనుకుంటాను. ఎందుకంటే ఆమె నడుస్తున్నప్పుడు కింద కాలు కొంచెం వణుకుతున్నది, అంటే బరువు మీద ఎక్కడ ఉంటే కింద కాలు కొంచెం తడబడతాయి కదా అని చెప్పి ఆన్సర్ చెప్పారు. అంతకన్నా ఒక హాస్య వాతావరణం ఏర్పడింది. నీకు తల చూడమ్మా అంటే కాలు చూస్తావా అని చెప్పేసి ఆ విషయాన్ని కాస్త హాస్య వాతావరణంగా క్రియేట్ అయింది. కాస్త ఇప్పుడు ఊపొందుకుంది నవ్వుల్లోకి. ఆ తర్వాత వచ్చినప్పటికీ మిగతా వాళ్ళ ఒపీనియన్ చెప్పినట్లయితే ఇక మొట్టమొదటిగా అంటే ఇక్కడ బ్లూ శారీ అమ్మాయి ఫేకు, రెడ్ శారీ అమ్మాయి ఏమో కరెక్ట్. అయితే రెడ్ శారీ అమ్మాయి కరెక్ట్ అని చెప్పేసి మొట్టమొదటి ఆన్సర్ పెట్టింది ప్రియ, కాబట్టి ప్రియకి ఇక్కడ మార్క్స్ వచ్చాయి. ఆ విధంగా ప్రియ మార్క్స్ తీసుకుంది. ఆ తర్వాత వచ్చినప్పటికీ బల్బులు 2 పెట్టారు. బల్బులు 2 పెట్టి అందులోనే ఏ బల్బు స్విచ్ చేసి తెలుగుద్ది ఏ బల్బు వెలగదని, అంటే రియల్ బల్బు ఏది
మామూలు బల్బు ఏది అని చెప్పేసి దానికి ఏబి అని పెట్టినట్లయితే ఇక్కడ శ్వేత, డాలియా, కల్కి ముగ్గురు లేడీస్ వచ్చారు. అదేవిధంగా హరీష్, మనీష్ అని ఇద్దరు జెంట్స్ వచ్చారు. మొత్తం ఇద్దరు జెంట్స్, ముగ్గురు లేడీస్. అయితే ఇద్దరు జెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే హరీష్ని మనీష్ ఇద్దరు కూడా బి రియల్ అని చెప్పేసి పెట్టడం జరిగింది, బి బల్బు. అదేవిధంగా ఏ బల్బు రియల్ అని చెప్పేసి ముగ్గురు అమ్మాయిలు పెట్టారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే ముగ్గురు అబ్బాయిలు చెప్పేస్తారు, అమ్మాయిలు చెప్పరు అనుకున్నాను. ముగ్గురు అమ్మాయిలు చెప్పింది కరెక్ట్, ఏ రియల్ బల్బు, బి ఫేక్ బల్బు. అది ముగ్గురులోని ఇద్దరు అబ్బాయిలు ఎందుకు మీరు చెప్పలేకపోయారంటే వాళ్ళు చెప్పే రీజన్స్ ఏవో చెప్పారు కానీ బట్ అమ్మాయిలు మొత్తం చెప్పారు. అయితే అమ్మాయిలు కూడా కరెక్ట్గా చెప్పారంటే అక్కడ ముగ్గురు అమ్మాయిలు కూడా క్లారిటీ కనిపిస్తుంది. ఏంటంటే చీకట్లో బాణం వేశారని కనిపిస్తుంది. అనుకోకుండా ముగ్గురు అమ్మాయిలు చెప్పారు. అందులో మొట్టమొదటిగా చెప్పింది కల్కి కూడాను. ఎందుకంటే అది పైకి లేసినట్టుంది, అది ఇది ఏవో చెప్పింది కానీ అవి ఏదేమి మనకి ఆన్సర్ వచ్చింది కదా అని చెప్పేసి కూడా ఆమె నవ్వుతూ చాలా చక్కగా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే కల్కి ఇందులో గెలిచేసింది. సో అదేవిధంగా 3, 4 వచ్చినప్పుడు ఆర్టిస్ట్ ఇద్దరు వచ్చారు. అంటే స్కెచ్ ఆర్టిస్టులో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ స్కెచ్ ఆర్టిస్టులు చెప్పాలి. అప్పుడు ఒక 5 వచ్చారు. ఈ 5 చూసిన తర్వాత ఏవో క్వశ్చన్స్ అడగాలి కదా అని అడిగారు క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కూడా ఎలాగున్నాయి, కర్మ అన్నట్టు ఉన్నాయి. ఆ ఆర్టిస్ట్కి అడగాల్సిన క్వశ్చన్స్ కావన్నమాట. యాక్చువల్గా ఆర్టిస్ట్కి ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే బాగుంటాయి, అప్పుడు ఏదో అడగాలి కదా అని అడిగారు క్వశ్చన్స్, కానీ అంత కరెక్ట్ కాదు. నాగా మాత్రం చాలా స్మార్ట్గా రియల్ ఆర్టిస్ట్ ఎవరు కనుక్కోగలిగాడు ఈ ఎపిసోడ్లో, ఈ క్వశ్చన్స్లో. అందుకనే ఇక్కడ వచ్చేసి స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరంటే పలానా వ్యక్తి కరెక్ట్ స్కెచ్ ఆర్టిస్ట్ అని నాగా తెలుసుకోగలిగాడు. ఎంతకైనా లాయర్ బ్రెయిన్ కాబట్టి లీగల్గా ఆలోచించాడు. జస్ట్ అలా పట్టేసుకున్నారు లాగా. ఆ విధంగా అయింది. ఆ తర్వాత 2 ప్లాంట్స్ అంటే 2 మొక్కలు వచ్చాయి. 2 మొక్కల్లో ఏంటంటే ఏ మొక్క రియలు, ఏ మొక్క ఫేక్ అని. నిజంగా చెప్పాలంటే 2 ఒకేలాగా ఉన్నాయండి. నిజంగా వాళ్ళు చెప్పిన యాక్చువల్గా బిగ్ బాస్ టీం, ఈ అగ్నిపరీక్ష టీము కరెక్ట్ అయిన టీం. వాళ్ళు పెడుతున్నవి ఏవి కూడా అస్సలు ఏవి కూడా మనం గెస్ట్ చేయలేమాట, అంత కరెక్ట్గా ఉన్నాయన్నమాట. ఆ విధంగా 2 ప్లాంట్స్ పెట్టినప్పుడు 2 ప్లాంట్స్లో ఏది కరెక్ట్ అది ఇది అంటే ఇక్కడ మళ్ళీ వచ్చినప్పటికీ శ్రీజ పోల్చింది. ఇది పలాంది ఫేక్ మొక్క, పలాంది రియల్ మొక్క అనేది శ్రీజ గెలిచేసింది. దాంతో శ్రీజ గెలిచేసి తీన్మార్ వేస్తుంటే మన శ్రీముఖి అన్నారు ఏంటంటే మన అభిజిత్ ఎంతవరకు డ్యాన్స్ చేయడం, తీన్మార్ చేయడం ఇంతవరకు నేను చూడలేదు, అభిజిత్ ఒకసారి తీన్మార్ చేయించవచ్చు కదా అంటే అభిజిత్తో నేను శ్రీజ తీన్మార్ చేయించడం, అభిజిత్ కూడా డ్యాన్స్ చేయడం కాస్త ఏంటంటే అమ్మాయి అభిజిత్ కూడా యాక్టివ్గా ఇప్పుడు పార్టిసిపేట్ చేసినట్టు అనిపించింది. మన యాక్చువల్గా జడ్జెస్లో కామ్గా ఉంటారు కదా అభిజిత్. ఈ ఎపిసోడ్లో కాస్త అభిజిత్ కూడా కొంచెం ఇనిషియేట్ తీసుకుని డ్యాన్స్ చేశారు అని అనిపించింది మనకి. ఎనీహో ఆ తర్వాత వచ్చినప్పటికీ మన ఇంకొకటి షూస్, 2 షూస్ పెట్టారు. 2 డిఫరెంట్గా ఉన్న షూస్, 2 షూస్ ఒకేలా లేవు. ఆ 2 షూస్ పెట్టినట్లయితే దీనికి మనీషు, డాలియా, శ్వేత, దివ్య, ప్రియ 5 వచ్చారు. మనీషు, డాలియా, శ్వేత, దివ్య, ప్రియ. అంటే ఇక్కడ డాలియా, శ్వేత, దివ్య, ప్రియ 4 అమ్మాయిలు వచ్చారు. జెంట్స్ నుండి ఒక మనీషే వచ్చారు. వచ్చి కూర్చున్నారుగా ఆన్సర్ రాయండి. వీళ్ళు ముందే ఆన్సర్ రాసేసి అందులో పెట్టడం జరుగుతుంది. అసలు మీరు ఏం రాస్తున్నారంటే ఏది రియల్ ఏది ఫేక్, మీరు అలానే ఎందుకు అనుకుంటారు? రీలు ఫేక్ అని ఎందుకు అనుకోవాలి? 2 కూడా షూస్ ఒకేలాగుంటే అప్పుడు రీలు ఫేక్ అన్నది ఉండాలి. అంటే 2 ఐటమ్స్ ఒకలాగా ఉంటాయి, 2 విడివిడి ఐటమ్స్ ఉన్నాయి కదా. అందులో రీలు ఫేక్ ఏంటి ఎందుకు అడుగుతారు? ఇంకో క్వశ్చన్ ఉంది కదా, ఆలోచన రావచ్చు కదా. ఆలోచన రాక అందరూ కూడా ఏది రీల్ ఏది ఫేక్ రాసేది మొదలెట్టారు. క్వశ్చన్ ఏంటని అడిగితే అప్పుడు ఇమీడియట్లీ ప్రియ మన డాలియా తొత్రపాటుతో అంటే రీల్ ఏది ఫేక్ ఏదో తెలియపరచాలి కదా, రీల్ ఏది ఫేక్ ఏదో తెలియపరచాలా. ఇంకో క్వశ్చన్ అయ్యిండొచ్చు కదా కదా. దానికి కూడా అనుకోకుండా ఆమె మీ సైజ్ ఎంతో మీదేదని అంటే ఆమె ప్రశ్న వినట్లేదు. ఆన్సర్ రాసేయాలని 50లోనే ఉంది కానీ ప్రశ్న వినట్లేదు. ఇక మనిషి ఏంటంటే క్వశ్చన్ అడుగుతున్నాడు, అసలు ఏంటండి అని అడగబోతున్నాడు. మనిషి నువ్వేం రాయబోతున్నావు అంటే లేదు సార్ నేను క్వశ్చన్ అడగబోతున్నాను బట్ అడిగి నేను రాయాలనుకుంటున్నాను చూస్తున్నాను అని చెప్పేసి అనడం జరిగింది. అయితే ఇక్కడ డాలియా యొక్క ఆన్సర్ని అంటే అక్కడ బాక్స్లో పెడతారు కదా, అది నేను కన్సిడరేషన్ చేయను. నేను అడిగే క్వశ్చన్ వినకుండా ఆమె అనుకునే ఆన్సర్ రాసి ఇది అనుకున్నానండి అంది. కాబట్టి ఆమె అనుకునే ఆన్సర్ నాకొద్దు, నేను అడిగే క్వశ్చన్ ఆన్సరే నాకు కావాలి. కాబట్టి డాలియాని ఆ క్వశ్చన్ పరిగణలోకి తీసుకుని నెక్స్ట్ అని చెప్పేసి అనుకుంటే శ్వేత, దివ్య, ప్రియ, మనీష్ వాళ్ళకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ 2 షూస్లోని నాకు ఏ షూ సరిపోతుంది, ఫిట్ అవుతుంది అనేది నా క్వశ్చన్ అని చెప్తూ అప్పుడు మన నవదీప్ అడగడం జరిగింది. నవదీప్ అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఏది ఫిట్ అవుతుంది అనుకోండి, మిగతా మన డాలియా, మన శ్వేత, దివ్య అని ప్రియా వచ్చేసి బి అనే షూ ఫిట్ అవుతుందని రాయడం జరిగింది. ఏ అనే షూ ఫిట్ అవుతుందని చెప్పేసి మనీషు
శ్వేత రాయడం జరిగింది. అయితే ఏంటంటే అందులో మనీష్ ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ ఇక్కడ ఏ షూ ఫిట్ అయినట్లయితే మనీష్ గెలుస్తాడు, బి షూ ఫిట్ అయినట్లయితే దివ్య గెలుస్తుందని క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది యాంకర్. ఆ విధంగా చూసినప్పటికీ ఫస్ట్ బి షూ చక్కగా ఫిట్ అయిపోయింది. అబ్బా చక్కగా ఫిట్ అయిపోయింది, ఇక దివ్య గెలిచింది అనుకున్నాము. అయితే ఫిట్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుందని క్వశ్చన్ అని చెప్పేసి ఏది వచ్చినప్పుడు పెడుతుంది. ఏ షూ ఎప్పటికీ మీదకి తొడుక్కోవడం జరగకపోతే ఇంకా ఏ షూ ఫిట్ అవ్వలేదు, ఇక మనీష్ ఇంటికి వెళ్ళిపోయాడు అని అనుకున్నాం. కట్ చేస్తే ఆయన కూడా కాస్త టెన్షన్ని క్రియేట్ చేస్తూ ఈ రెండిట్లో నాకు ఫిట్ అయిన షూ ఏదంటే సునాయాసగా అని ఒక్కసారికి ఎత్తేసి ఏ అని చెప్పి చూపించడం జరిగింది. దాంతో మనీష్ గెలిచాడు. మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతాడు అనుకున్న మనీష్ ఇంటికి వెళ్ళిపోకుండా బిగ్ బాస్ ఇంటికి వెళ్తాడేమో అనే ఒక విత్హోల్డ్లో ఉండడం జరిగింది. మనీష్కి రక్షింపబడ్డాడు. సో ఇక్కడ కూడా మనీష్ రక్షింపబడ్డాడనే చెప్పడం అనేది సబబుగా ఉంటుందని నేను చెప్తున్నాను. జడ్జెస్ చేత మనీష్ రక్షింపబడ్డారు. సో ఆ తర్వాత వచ్చినప్పటికీ ఇద్దరు సింగర్స్ వచ్చారు. ఇద్దరు సింగర్స్లోని ఎవరు సింగరు తెలుసుకున్నారు. ఇక్కడ కూడా సింగర్కి అడిగే క్వశ్చన్లు ఏంటి ఈజీగా ఒకసారి మీరు పాట పాడండి అని ఒక్క క్వశ్చన్ అడుగుంటే సరిపోయింది కదా. అలాంటివి లేదు. పాటలో ఎన్ని రకాలు ఉంటాయి జోనర్సు, లేకపోతే ఇట్లాంటివి ఏవో పిచ్చిగా అడిగారు. అడిగిన తర్వాత మొత్తానికి ఏంటంటే నాగా, పవన్, పడాల, కల్కి, హరీష్ ఇందులో రావడం జరిగింది. నాగా, పవన్, పడాల, కళ్యాణ్, కల్కి, హరీష్. ఇక్కడ ఒక కల్కి లేడీ, మిగతా హరీష్, నాగా, పవను, పడాల, కళ్యాణ్ నలుగురు జెంట్స్ ఉన్నారు. చూసినప్పటికీ మిగతా నలుగురిది కూడా రాంగ్ ఆన్సర్ అయినప్పటికీ హరీష్ వచ్చినప్పటికేమో కరెక్ట్ సింగర్ని ఎంచుకున్నాడు. దాంతో హరీష్ గెలవడంతో హరీష్ టీంకి మార్క్స్ వెళ్ళి మొత్తానికి ఏంటంటే ఇక్కడ గ్రీన్ అంటే టీం నిర్వర్తిస్తున్న అనుష టీంకి వచ్చేసి 2 పాయింట్లు వస్తే, రెడ్ టీము నిర్వర్తిస్తున్న కల్కికి వచ్చే 2 పాయింట్స్ వచ్చాయి. మరి బ్లూ టీం లీడ్ చేస్తున్న పవన్కి వచ్చేసి 1 పాయింట్, బ్లాక్ అండ్ వైట్ టీం నిర్వర్తిస్తున్న ప్రసన్నగా మన పడాల పవన్ కళ్యాణ్కి 0. అదేవిధంగా ఎల్లో నడుపుతున్న శ్వేతకి 1 పాయింట్ రావడం జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ టీంకి 2 పాయింట్స్తో టై అయ్యారు. అంటే గ్రీన్ అండ్ రెడ్ అంటే ఎవరంటే మన అనుష టీం అండి, మన కల్కి టీం. వీళ్ళిద్దరి నుండి ఏంటంటే శ్రీజ, రెడ్ టీం నుండి శ్రీజ, గ్రీన్ టీం నుండి ప్రియా ఇద్దరు రావడం జరిగింది. వాళ్ళిద్దరికీ ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే పవర్ గ్లాసెస్ పెట్టారు. ఆ పవర్ గ్లాసెస్లో ఏది పవర్ ఉన్న గ్లాసెస్, ఏది మామూలు గ్లాసెస్ అని చెప్పేసి దాంట్లో శ్రీజ తన అత్యుత్సాహంతో పవర్ లేని గ్లాస్ని పవర్ గ్లాస్ అని పెట్టింది. ప్రియా వచ్చేసి నిజంగా పవర్ గ్లాస్ అని పెట్టింది. ఎందుకంటే నేను అందులో చూస్తున్నప్పుడు పవర్ కనిపించింది, అందులో చూస్తున్నప్పుడు సాధారణంగా కనిపించిందని ఒక చిన్న సునాయాసమైన ఒక చిన్న ఒక దాని అంటే సులువు పద్ధతిని ఆమె ప్రయోగించడం జరిగింది. ఆ విధంగా ఆమె ఈ టైలోని గెలవడం జరిగింది. ప్రియా గెలవడం వల్ల గ్రీన్ టీం అయిన అనుష గెలవడం జరిగింది. ఇప్పుడు అనుషకు వచ్చేసి అడిగారు, నీకు ఇప్పుడు ది బెస్ట్, నీ టీం గెలిచింది, నువ్వు లీడర్ కాబట్టి మరి ఓటు అనేది అడిగే ఛాన్స్ని నువ్వు ఉంచుకుంటావా, లేకపోతే నీ టీంలో మిగతా ఇద్దరు ఎవరికైనా ఇస్తావా అంటే ఆల్రెడీ ప్రియా అని ఆమెకు ఒకటి వచ్చింది కాబట్టి ప్రియా అనేది బాగా చేసినప్పటికీ హరీష్ కూడా చేశారు కాబట్టి హరీష్కి నేను ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మరి అదేదో నువ్వు ఉంచుకోవచ్చు కదా ఇంటికి వెళ్ళడానికి అని జడ్జెస్ అడిగితే, అంటే నేను ఇందులో పెర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరికన్నా తక్కువ చేసినాను అనుకుంటున్నాను. అంటే అలా అంటూ నా పెర్ఫార్మెన్స్ బాగుందనుకునే నువ్వు వెళ్ళాలి కానీ నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటావు అని జడ్జెస్ అడిగితే ఇమీడియట్ శ్రీముఖి ఏమన్నారంటే ఆమె పెర్ఫార్మెన్స్ తక్కువ చేసుకున్నాను నువ్వు ఒప్పుకొని ఆమెకు రావాల్సింది వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు నాకు ఎందుకండి అంటే కత్తికి లేని దూరద కందకి ఎందుకు, అదే కందకి లేని దూరద కత్తిపేటకి ఎందుకు అనేది పాస్ అవుతుంది. కంద అని ఆ కంద దుంపకు లేని దూరద కత్తిపేటకి ఎందుకు అనేలాగా ఈమె ఇక్కడ మాట్లాడుతూ అక్కడ మరి మీరు ఇచ్చుకోండి ఎవరికంటే అప్పుడు హరీష్కి ఇవ్వడం జరిగింది. అయితే ఒకటి హరీష్కి ఓటు అడిగే ఛాన్స్ అడిగారు అన్నట్లయితే అది పర్వాలేదు, అది హీఈస్ డిజర్వ్ అంటే అతనికి ఆ అర్హత ఉంది. హరీష్ వచ్చేసి నేను సామాన్యమైన వ్యక్తిని వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ విధంగా తనదైన శైలిలో తన ఓటుని అడిగారు. ఆ ఓటు అడిగే విధానం కూడా చాలా పొలైట్గా, చాలా చక్కగా, నీట్గా, డిగ్నిఫైడ్ అడిగారు. ఆయన అడిగే విధానం చూసి హరీష్ ఓటేసేయాలి అనిపించింది. అంత చక్కగా అడిగారండి హరీష్ మాత్రం. ఆ తర్వాత వచ్చినప్పటికీ ఫైనల్గా ఇందులో ది వర్స్ట్ ప్లేయర్ ఎవరు, ది బెస్ట్ ప్లేయర్ ఎవరు. ఇక వర్స్ట్ ప్లేయర్ విషయానికి వచ్చినప్పటికీ ఒక్కొక్కరికి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. షాకప్ గడికి ఎందుకు షాకప్ అంటే నేను కన్ఫ్యూజ్ అయినాను అంటే ఆటలు అంత క్లియర్గా చెప్తున్నాను, నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు. షాకప్ అనే వ్యక్తి యాజ్ యూజువల్గా కన్ఫ్యూజ్ అవుతారు ఇమీడియట్గా, తనకు అర్థం కాదు ప్రశ్న. లాస్ట్ టైం కూడా ఎలాగే రిపీట్ చేశాడు, నాకు అది అర్థం కాలేదన్నాడు. ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిన అన్నాడు. మరి ఇతను ఆడాలని కోరుకుంటుంది కానీ కన్ఫ్యూజింగ్లో మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ మాస్టర్ అని చెప్పేసి అనొచ్చు. బట్ తపన ఎక్కువ,
బట్ ఆల్ అంటే గ్రాస్పింగ్ పవర్ తక్కువ. ఓకే, దానికి మనం ఏం చేయలేము. ఆ తర్వాత వచ్చేసి ఇక ఎల్లో కార్డ్ ఎవరికి ఇస్తారు అని అడిగితే శ్రీముఖి నీకే ఇవ్వాలని చెప్పేసి మన నవదీప్ చెప్పడం జరిగింది. ఎందుకు అంటే వీళ్ళందరూ బాగా ఆడతారని చెప్పేసి ఒట్టేయించుకొని మరి తీసుకొచ్చావు కదా, మరి వీళ్ళందరూ బాగా ఆడారు, మమ్మల్ని బాగా మెప్పించారా చెప్పు, అందుకని చెప్పేసి ఇలాంటి ఫాల్స్ కమిట్మెంట్స్ నేను నా ముందుకు తీసుకొచ్చాను కాబట్టి నీకు ఎల్లో కార్డు ఇవ్వాలని చెప్పేసి అనడం జరిగింది. సరే ఆయన అలా అంటారు అనుకున్నా, ఆడతారు అనుకున్నాను, ఇలా చేస్తే నేనేం చేస్తానని చెప్పి శ్రీముఖ్ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినప్పటికీ ఇక మిగతా వాళ్ళకు కూడా అడిగితే రియల్ ఫేక్ అనే విషయాలు అడిగితే వాళ్ళదైనా కన్ఫ్యూజింగ్ అని ఒకరు, ప్రసన్న అడిగితే ప్రసన్న నిల్చొని చేతులు కట్టుకొని తల వంచుకున్నాడు. అదేవిధంగా అనుష కూడాను పడాల కళ్యాణం, అదేవిధంగా మన పవను, ఈ అందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళదైన శైలిలో వాళ్ళు ఏంటంటే తల వంచేసుకున్నారు, ఏం చెప్పలేపారు. కానీ కాకపోతే ఫైనల్గా ఏంటంటే ఇక్కడ నేను వరస్ట్ ప్లేయర్ అని చెప్పి ఎల్లో కార్డు ఒకరికి ఇస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే క్వశ్చన్ అడగకుండా ఆన్సర్ చేసేసి తీరా ఆన్సర్ ఏంటి అని అడిగితే మరి అది ఫ్రీలా ఫేకా నేను అనుకుంటున్నానని చెప్పి అన్నారు. అంటే నువ్వు అనుకొని అది కూడా అప్పుడు కూడా నాకు చెప్పనివ్వకుండా నీదైన ఆన్సర్ నీకు ఇచ్చుకొని రెండు కూడాను రీలా ఫేకా అనేటప్పుడు రెండు ఐటమ్స్ కూడాను ఒక యూనిక్గా ఉండాలి. కానీ ఆ రెండు ఐటమ్స్ ఐడెంటిటీ ఒకేలా ఉండాలి. కానీ ఐడెంటిటీ డిఫరెంట్గా ఉండేటప్పుడు రెండిట్లో ఏది రియల్ ఏది ఫేక్ అని ఎందుకు అడుగుతానని నువ్వు అనుకున్నావు. ఇది బేసిక్ నాలెడ్జ్. ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా నీకు లేకుండా తీరా నువ్వు ఆన్సర్ నువ్వే అనుకుని ముందు ఇచ్చేశారు. సో ఈ పని చేసిన తొత్తరపాటు కలిగింది వ్యక్తి తనకు తానుగా ముందొచ్చి ఈ ఎల్లో కార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పండి. వెంటనే ఇంకెవరూ లేదు, మన డాలియానే నిల్చొని వచ్చి డాలియా ఆ ఎల్లో కార్డు తీసుకోవడం జరిగింది. డాలియాకి ఏంటంటే ఆ తుత్తరపాటు అక్కడ రావడం ఆమెకి చాలా మైనస్ అయింది ఈ ఎపిసోడ్లో. సో అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు వినాలి, చెప్పిన మాట వినాలి, చెప్పిన మాట వినాలి అనే మన హరిహర వీరమల్లో పాట ఉన్నట్టు చెప్పిన మాట ఫస్ట్ వినాలి, చెప్పింది వినాలి. మనం అనుకునేది మనం చెప్తే మన దగ్గర ఉన్నది బయటపడుతుంది. అది గుడ్ అవని బ్యాడ్ అవని నగ్లీ అవని ఎదుటి వాళ్ళ మాట ఫస్ట్ విన్నట్లు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని క్వశ్చన్ విని దానికి ఆన్సర్ రాయాలి. అంతేగాని మనకు ఆన్సర్ వచ్చి అనుకుంటే ఎలాగా, క్వశ్చన్ నువ్వు అనుకున్న ఆన్సర్ కరెక్ట్ దేనికి అవ్వాలి, క్వశ్చన్కే సరైనది అవ్వాలి. అంతేగాని నువ్వు రాసిన ఆన్సర్ కరెక్టా నువ్వు అనుకుంటే ఎట్టా, క్వశ్చన్కి సరిపోగలవు కదా. అందుకనే ఫస్ట్ ఏంటంటే మనం నిదానమే ప్రధానం అనే విషయాన్ని గ్రహించి క్వశ్చన్ వచ్చిన తర్వాత ఆన్సర్ రాసిన తర్వాత ఆలస్యం అమృతం విషయంలో పరిగెట్టి అందులో పెట్టాలి. ఇది కాబట్టి ఈ ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఏది నిదానము ప్రధానము, ఏది ఆలస్యం అమృతం విషయం. సరే అండి, వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, నమస్తే.